హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే ఇంకా బ్లాగ్ వచ్చేసి ఈరోజు అమావాస్య కదా, ఆషాఢం అమావాస్య. అందుకే ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే లేసిందండి. ఎర్లీ మార్నింగ్ లేస్తేనే పనులు కూడా తొందరగా అవుతాయి కదా. ఇంకా చాలా రోజుల నుండి పూజ కూడా ప్రశాంతంగా అన్నదే చేసుకోవట్లేదు. అందుకే ఈరోజు అమావాస్య పూజ, లక్ష్మీదేవి పూజ కదా, అందుకే ఈరోజు చేద్దామని అయితే కొంచెం ఎర్లీగానే లేసిన. ఇంటి ముందైతే ఈ విధంగానైతే ముగ్గులు వేసుకున్నా అండి. మార్నింగే ఇట్లా ఇంటి ముందు ముగ్గులతోటి మనకు కనిపిస్తేనే కళ్ళకైతే కనువిందుగా ఉంటది కదా. చూడండి ఎంత ముగ్గు అయితే చక్కగా వేసుకున్నా. ఏ రోజైనా నేనైతే పద్మం ముగ్గునే కొన్ని కొన్ని రకాలుగానైతే వేస్తా ఉంటా. ఈరోజు కూడా పద్మం ముగ్గే గాని ఈ విధంగానైతే వేసుకున్నా అండి. ఇంకా గడపను కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. ముగ్గుతోటి అలంకరణ చేసుకొని ఇంకా తర్వాత కొన్ని చామంతి, గులాబీ పూలతోటి కూడా ఇట్లా అలంకరణ అయితే చేసుకున్నా. ఇంకా ఈరోజు అమావాస్య ఉంది కదా అని నిన్న ఈవినింగ్ అయితే పూలు అయితే తీసుకొచ్చిరండి మా వారు. ఈ మధ్య కాలంలో పూలు తీసుకురాక చాలా రోజులు అవుతుంది కదా, ఒక 10-15 డేస్ నుండి కూడా పూలే తీసుకురావట్లేదు. ఇంకా బయట ఉన్న ఏవో పూలతోటి అట్లా పూజ అయితే చేస్తున్నా అండి. ఇంకా బయట ముగ్గులు వేసుడు అయిపోయింది. హెడ్ బాత్ అయితే చేసుకున్నా. ఇంకా పూజ తొందర కంప్లీట్ చేయాలని ఈరోజు అయితే కొంచెం తొందరనే లేసిన అండి. ఎందుకంటే అమావాస్య అంటే ఏదో ఒక ప్రసాదం చేస్తా, అందులో అందుకోసమే లేట్ అవుతుందని. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే చేసే పని అంటే కాళ్ళకు పసుపు ఉంచుకోవాలి కదా. అందుకే ముందైతే ఒక గిన్నెలో పసుపు అయితే కాసాన్ని వాటర్ వేసి అయితే కలిపిన. ముందైతే డైరెక్ట్ కాళ్ళకు రాసుకోకుండా ముందు కొంచెం మనం మంగళసూత్రానికి పెట్టుకొని తర్వాత నేనైతే చెంపలకు పెట్టుకొని తర్వాతనే కాళ్ళకు పెట్టుకుంటా అండి. ఇదైతే మీకైతే చాలా సార్లు చెప్పిన. ఎందుకంటే పసుపు అంటేనే లక్ష్మీదేవి కదా, మనం అట్లా డైరెక్ట్ కాళ్ళకు పెడితే అది ఇంకా మనకు దోషంతో సమానం అండి కాళ్ళకు పెట్టుకుంటే. అందుకే అలా వేయాలి. తర్వాతనైతే ఇక్కడ నేను మార్నింగే ఇంకా అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా. ముందైతే పాలు వేడి చేస్తున్నా అండి. ఏ రోజైనా నేనైతే ముందు పాలైతే వేడి చేస్తా అని లెఫ్ట్ సైడ్ స్టవ్ పైనే వేడి చేస్తా. ఇవైతే ఇంట్లో పూసిన పూలు, ఇంకా బయట తీసుకొచ్చిన పువ్వులు, అన్ని పూలైతే ఈరోజైతే చాలా నిండుగా కనిపిస్తున్నాయండి పూలను చూస్తే కూడా. ఇంకా మా ఫ్రెండ్ కూడా మందారాలు కూడా తీసుకొచ్చి ఇచ్చిర్రు ముందు రోజే. ఇంకా చాలా మొగ్గలైతే తీసుకొచ్చి ఇచ్చిర్రు. అవి కూడా నాకైతే చాలా యూజ్ అయినాయి ఈరోజైతే ఇంకా నాకైతే పూజలో చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే ఎంత పూలతోటి నిండుగా అలంకరణ చేస్తే అంత బాగా అనిపిస్తుంది. అమ్మవారి కోసం అని మాల కూడా తీసుకొచ్చిర్రు, చామంతి మాల. ఈరోజు అమావాస్య కదా, అమ్మవారికి ఇష్టమైన ఏదో ఒక నైవేద్యం అయితే చేస్తా. అందుకే పాయసం చేద్దాం, ఇంకా బియ్యంతో అయితే బెల్లం అన్నం చేస్తా అండి. ఇంకా పరమాన్నం అంటాం, బెల్లం పాయసం అంటాం. అమ్మవారికి ఇష్టం, పాలతోటి చేస్తే ఏదైనా ఇష్టమే కదా. ఇంకా ఈరోజు అయితే నేను పరమాన్నం అయితే వండుతున్నా అండి. ఇంకా అన్నం మొత్తం ఉడికిన తర్వాతనే ఎప్పుడైనా సరే బెల్లం అనేది అయితే వేసుకోవాలి. అప్పుడే అన్నం అయితే మొత్తం ఉడికిపోతుంది. తర్వాత కాసంత నెయ్యి వేసిన, పాలు పోసిన, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసిన, మొత్తానికైతే స్వీట్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి పరమాన్నం. ఇంకా లాస్ట్‌లో అయితే మళ్ళీ కొన్నైతే పాలు పోసేసినండి. పాలన్నం అంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం గదా అండి. అందుకే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అమ్మవారికి నైవేద్యం పెట్టడం, అమావాస్య రోజు పెట్టడం అయితే మరీ ఇష్టమండి ఇంకా. ఇంకా ప్రసాదం పక్కన పెట్టేసుకుంటే పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు కదా, మనకు కూడా టెన్షన్ లేకుండా ఉంటది. ముందైతే కామాక్షమ్మ దీపం వెలిగించుకొని తర్వాత మిగతా దీపాలైతే వెలిగిస్తా ఎప్పుడైనా సరే. ఇంకా మాల అయితే ఫస్టే పెట్టేసిందండి. ఎందుకంటే కామాక్షమ్మ దీపం వెనకాల మాల పెట్టడం ఉంటది కదా. కొంచెం మనకు కూడా మాల పెట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి, దీపం కదలకుండా అని. మాల ఏమన్నా వేసేది ఉంటే మాత్రం అమ్మవారికైతే ముందే మాల వేసి తర్వాతనైతే నేను పూజ అనేది అయితే స్టార్ట్ చేసుకుంటా. ఇంక ఇక్కడ ఈరోజైతే మందారాలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా అమ్మవారు అంటేనే మందార పువ్వు అంటారు కదా, మందార కుసుమ సుందర్ అంటారు కాబట్టి మందార పువ్వుతోటి పూజిస్తే అమ్మవారికైతే చాలా సంతోషం. అందులో ఎర్ర మందారాలంటే ఇంకా లలిత త్రిపుర సుందరి దేవికైతే మరీ ఇష్టమండి.
ఇంకా మందార పూలు, గులాబీ, చామంతి పూలతోటి ఈరోజైతే పూజ గదైతే కళకళలాడేటట్టయితే అలంకరణ చేసుకున్నా. చూడండి ఎంత నిండుగా అలంకరణ ఉంటే మనకు గూడా అంత సంతోషం అనిపిస్తది. మనం ఎంత సంతోషిస్తే అమ్మవారికి గూడా అంత సంతోషం అయితది. ఈరోజు ఇంకా అమావాస్య గదా అని నేనైతే లక్ష్మీ అమ్మవారికి గూడా ఈరోజు అభిషేకం అయితే చేస్తా. పూజ ఇట్లా దీపాలు వెలిగించిన తర్వాత పూజ అంతా ఇట్లా పూలతోటి అలంకరణ అయిపోయిన తర్వాతనే అమ్మవారికైతే అభిషేకం అనేదైతే చేసుకుంటా. ఎప్పుడైనా అంతేనండి. ఒక్కొక్కసారయితే అమావాస్య రోజు అభిషేకం చేస్తా. ఈరోజు ఆషాఢం అమావాస్య చాలా పవర్‌ఫుల్ అమావాస్య అంటారు గదా! ఆషాఢం అంటేనే పవర్‌ఫుల్ మాసం అంటారు. అందులో అమావాస్యకైతే చాలా విశిష్టత ఉంటది. ఇంకా రేపటి నుండయితే వారాహి నవరాత్రులు గదా! వారాహి అమ్మను గూడా పూజించిన వారికి చాలా మంచి జరుగుతదని చాలామంది జెప్తా ఉంటారండి. మామూలుగా విగ్రహం బెట్టి పూజ ఇంకా జేయకుండా నార్మల్‌గా మనం చేసే పూజ రోజు అట్లా చేసుకున్నా ఓకేనండి. వారాహమ్మ నవరాత్రులు. ఈరోజైతే ఇంకా అమావాస్య గదా! లక్ష్మీదేవికి ఇష్టమైన రోజంటేనే అమావాస్య అంటారు. అందుకే ఈరోజైతే నేను లక్ష్మీదేవికైతే ఇట్లా అభిషేకం చేసుకున్నా. పాలాభిషేకం అయితే చేసుకున్నా. తర్వాత అమ్మవారికైతే అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ గాజులు, మల్లెపూసల మాల, ఇంకా కాసుల మాల అవన్నయితే వేసి అయితే అలంకరణ చేసుకున్నా. తర్వాత పువ్వులతోటి ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకోవాలండి. లక్ష్మీదేవి కంటే ఎంత అలంకరణ చేస్తే అంతిష్టం. గంధంలో ముంచిన పువ్వులతోటి ఇట్లా పూలతోటి అభిషేకం చేస్తేనైతే చాలా సంతోషపడతారు. తర్వాత కొంచెం జవ్వాది, కొంచెం పచ్చ కర్పూరం గూడా అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం గదా! అమ్మవారికి అవైతే సమర్పించుకున్నా. తర్వాత ఒకటైతే ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఒక తమలపాకు ఉంచి తర్వాత ఇంకా ముగ్గురు అమ్మవార్లది కాయిన్ ఉంటది గదా! వెండి కాయిన్ అది ఉంచేసి ఇంకా తర్వాతనైతే నేను తామర గింజలు ఈరోజు ఇంకా ఇవి కాయిన్స్ ఉన్నాయి గదా! అవి చిట్టి గాజులు ఇంకా గవ్వలతోటైతే ఈరోజు మహాలక్ష్మి అష్టకం, ఇంకా అమ్మవారి అష్టోత్తరం అవన్నీ చదువుకుంటూ ఈరోజైతే పూజ అనేదైతే చేసుకుంటా అండి. అమావాస్య అంటేనే కొంచెం విశేషంగానైతే పూజలు చేస్తా ఎప్పుడైనా సరే. కా ఆషాఢం అమావాస్య గాని, దీపావళి అమావాస్య కొన్ని కొన్ని అమావాస్యలకైతే కొంచెం ప్రాధాన్యంగా మనం మనం పూజలైతే చేస్తాం గదా! ఆ విధంగానే ఆషాఢ అమావాస్య రోజు గూడా నేనైతే పూజ అయితే చాలా బాగా చేసుకుంటా అండి. ఇప్పుడైతే అమ్మవారి మహా అష్టకం అయితే ఫస్ట్ చదువుకొని తర్వాతనైతే ఇంకా అమ్మవారిది అష్టోత్తరాలు గూడా చదువుకుంటున్నా. ప్రకృతియే నమః, వికృతియే నమః అంటూ అన్ని అష్టోత్తరాలు 108 అష్టోత్తరాలు చదువుతూ 108 నామాలకి నామానికి ఒక పువ్వు గాని, ఇంకా కాయిన్స్ గాని, గవ్వలు గాని ఏవైనా ఏవుంటే అవి వాటితోటైతే పూజ అనేదైతే కంప్లీట్ చేసుకుంటా అండి. తామర గింజలతోటి అష్టోత్తరం చేసుకుంటే అమ్మవారికి తామర పూలతోటి పూజ చేసినంత పుణ్యం అయితే వస్తదండి. అందుకే 108 తామర గింజలతోటి, 108 కాయిన్స్ తోటి ఇంకా అన్నీ చదువుతూ అన్నీ అయిపోయినంక మళ్ళీ శ్రీ మాత్రే నమః అనుకుంటూ చిట్టి గాజులు గానీ, కాయిన్స్ గానీ వేస్తూ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి. చూడండి అమ్మవారిని ఎంత నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. ఎంత ఓపిక లేకపోయినా పూజ అనేదైతే కొంచెమైనా ఓపిక తెచ్చుకొనైతే పూజ అనేదైతే కంప్లీట్ జేసుకోవాలి. ఏ రోజైనా సరే పూజ ఇంకా ఈరోజు దీపం వెలిగించాలి అన్న రోజైతే అస్సలుండదండి. నేను జేయకున్నా మా వారైనా పూజ అయితే కంప్లీట్‌గా జేస్తారు ఇంట్లో. ఇక తర్వాత అమ్మవారికి పాలు, బెల్లంతోటి నైవేద్యం బెట్టిన. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం గూడా పెట్టేసి ధూపం అయితే వేస్తున్నా అండి. అమావాస్య అంటేనే ధూపం వేసి ఇల్లంతా గూడా ధూపం పొగ ఉంటేనే ఇంట్లో ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ ఉంటే గూడా పోతదండి. చాలా వరకైతే ఇలానే చేస్తా నేనైతే. అమావాస్యకి, పౌర్ణమికి, ఇంకా ఆదివారాలు గానీ, శుక్రవారాలు గానీ అప్పుడప్పుడైతే ఇట్లా దీపం ఇట్లా పొగ వేస్తేనే బావుంటదండి ఇంట్లో ధూపంతోటి. ఇల్లంతా పాజిటివ్ అనిపిస్తదండి ఈ స్మెల్ తోటే మనకైతే. ఇంకా తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది. ధూపం వేసుడు అయిపోయినంక కొబ్బరికాయ అయితే మా వారే కొట్టేసిర్రండి.
తర్వాత హారతిచ్చేసి ఇక్కడనైతే ఇంట్లో పూజైతే కంప్లీట్ జేసుకున్నా. ఈరోజు అమావాస్య గాబట్టి ఇంకా నేను ఇంట్లో ఉన్న సమ్మక్క సారలమ్మని గూడా పూజిస్తా అండి. ఏదైనా మనం ఇదొక కొంచెం విశిష్టమైన మాసం అన్నప్పుడు, ఇక మాసం స్టార్ట్ అయితుందన్నప్పుడు ఇట్లనైతే పూజలైతే జేస్తా. ఈరోజు ఇంకా సమ్మక్క సారలమ్మను గూడా ఈ విధంగానైతే పూజ జేసుకున్నా. తర్వాత ఈశాన్య కలశం దగ్గర గూడా దీపమైతే వెలిగించుకున్నా. ఈశాన్యం కలశం అంటే గూడా లక్ష్మీదేవితో సమానం గదా! అందుకే ఈరోజు దీపం మీద వెలిగించుకున్నా. తర్వాత లాస్ట్‌కైతే ఇంకా తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే ఇంకా నాటు రవ్వ అయితే ఉప్మా చేసిన్నండి. ఇట్లా కొన్ని బఠానీలు ఎక్కువ వేసుకొని, ఇంకా పల్లీలు అన్నీ వేసి, ఈరోజైతే ఇట్లా ప్రసాదం కాదండి టిఫిన్ చేసిన సారీ. ఇప్పటివరకు పూజ చెప్పి ఇంకా అదే ప్రసాదం అన్నట్టయితే చెప్పేసిన. అయినా మనం తినేది ఏదైనా అన్నప్రసాదమే గదా! ఇంకా ఈరోజైతే టిఫిన్ ఈ విధంగా చేసి నేనైతే తింటున్నా. ఇప్పుడు టైమొచ్చేసైతే 10:30 అయిపోయిందండి. ఇంకా అంతే గదండీ! పూజ చేసిన రోజు కొంచెం లేటే అయితది టిఫిన్ తినడానికి. ఈ లోపైతే కూరగాయల బండొచ్చిందండి. చాలా రోజుల నుండి చెప్తా ఉన్నా గోంగూర తీసుకురమ్మని. ఈరోజైతే గోంగూర తీసుకొచ్చిర్రు. ఇంకా పైన ఆంటీ వాళ్ళు గూడా కూరగాయలైతే తీసుకున్నారు. ఈ కూరగాయలు అతనొస్తే ఇంక అందరం మేమైతే మార్కెట్‌కి వెళ్ళినంత సంతోషిస్తామండి. మార్కెట్‌కి వెళ్ళకున్నా గూడా. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు తీసుకొస్తారు గాబట్టి ఇక్కడనే తీసుకుంటాం. ఇంకా అమ్మ, నేను ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ ఆకైతే కట్ చేద్దామనైతే ఇక్కడ కూర్చున్నా అండి. ఈరోజు కొంచెం వాతావరణం గూడా చల్లగా ఉందండి బయట. అప్పుడప్పుడు సన్నగా చినుకులు పడి మళ్ళీ ఆగిపోతున్నాయి గాబట్టి బయటనే చల్లగా ఉందండి ఇంట్లో కంటే. అందుకే బయటనే కూర్చొనైతే ఈ ఆకైతే కట్ చేద్దామనైతే తీసిన్నండి. ఎందుకంటే ఫీవరొచ్చి అంతా నోరంతా టేస్ట్ చేంజ్ అయినట్టయింది. కొంచెం గోంగూర చట్నీతోటైతే బావుంటది గదా! పుల్లగా అని. ఇంకా 2, 3 రోజుల నుండయితే ఆ కూరగాయలు అతనికైతే చెప్తా ఉన్నా. ఈరోజైతే తీసుకొచ్చిర్రు. కానీ చాలా మందయితే ఇదైతే తీసుకున్నారండి గోంగూర. కానీ వర్షాకాలం స్టార్ట్ అయినంక ఇంకా ఇదెక్కువ ఆకుకూరలేం తినగూడదు గానీ, ఇప్పుడింకా అంత వర్షాలేం పడట్లేదు గదా! అని తీసుకున్నా. వర్షాకాలంలో మాత్రం అస్సలు ఆకుకూరలనేదే తిన నేను. ఆకైతే చాలా ఫ్రెష్‌గుందండి. చూస్తేనే నాకైతే అనిపిచ్చింది చూస్తుంటే గూడా. ఇంకా మధ్యలో మాత్రం ఇందులో తెల్ల ఇదేమంటారట అండి, తెల్ల గోంగూర అంటారట. అవి గూడా ఉన్నాయని అమ్మ అయితే చెప్తా ఉన్నారు. తెల్ల గోంగూర గూడా చాలా మంచిదట అండి హెల్త్‌కు. ఇంకా అవైతే మామూలుగానైతే చాలా రోజుల ముందు అండేవారు గాదు. ఇప్పుడైతే అందరూ వండుతారు అని అమ్మ చెప్తా ఉన్నది. ఇందులో గూడా ఇన్ని రకాలుంటాయట అండి. దీన్ని పొంటికూర అని గూడా అంటారండి చాలామంది. ఇంకా అమ్మ, నేను ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కట్ చేస్తా ఉంటే, మా పాప గూడా మాతోటైతే అన్నీ షేర్ చేసుకుంటా ఉన్నది. చిన్నప్పుడు అమ్మమ్మ ఇట్లా చేసేది ఈ గోంగూర చట్నీ అని నేనైతే చెప్తా ఉన్నా. ఇంకా అమ్మ అయితే రోట్లో వేసి నూరేది గానీ, ఇప్పుడు మాకు రోలు ఉంది గానీ, దంచేదే పాడైపోయిందండి. అందుకే దంచడానికి వీల్లేదు. ఇంకా గ్రైండర్‌లోనే మిక్సీలనే పట్టడం అయితది. ఇంక ఈ చెట్లకైతే వేర్లతో ఉన్నాయి గాబట్టి ఇంకా కుండీలో పెడితే ఏమన్నా వస్తాయేమో ఆకులని మేమైతే అనుకున్నాం. అనుకునుడే ఆలస్యం అమ్మ అయితే కుండీలో అయితే పెడతా ఉన్నది చెట్లు చూడండి. కుండీలో కొంచెం కొంచెంగా ప్లేస్ ఉంటది గదా! మధ్యలో చెట్ల మధ్యలో. ఆ ప్లేస్‌లో ఒక 2, 3 కలిపేసి అయితే అట్లా పెడతా ఉన్నారు. యూజ్ అయ్యేటట్టయితే చేస్తా ఉంటారు. మనకన్నీ పనికొచ్చేటియే చేస్తా ఉంటారు వాళ్ళు. ఒక చెట్టయినా ఇట్లొచ్చి చెట్టు ఆకులొచ్చినా అనిపిస్తది గదా! అవేమి ఆకులు రాకున్నా గూడా మనకిట్లా పచ్చగున్నా చాలనిపిస్తది. ఇంకా వేరే కుండీలల్లో అల్లనేరేడు మొక్కలైతే బాగొచ్చినాయండి. ఇంకా అవన్నయితే తీసేసిందమ్మ. తీసేసి ఇంకా అందులో గూడా ఇవైతే పెట్టేసింది. ఇంక ఇందులోనైతే నేనొక రోజు కంద వేసిన్నండి. అది గూడా మొలకొచ్చేసి ఇంత చెట్టయితే అయింది జూడండి. ఏ మొలకలు వేసినా గూడా కుండీలో అయినా గూడా అంత పెద్దగా అయితాయి. ఇంకా ఈ చెట్టయితే మామిడి చెట్టు. మా పాప అయితే ఇందులో పెట్టేసింది. తను తిన్న కాయది. అదైతే ఇంత పెద్దగా అయింది జూడండి.
ఇంకా అమ్మ అయితే ఈ చెట్టుని చూసుకొనే చాలా సంతోషిస్తా ఉంది. ఇంకా మీకు గూడా చెప్తా ఉందండి. సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తే మీకు ఈ కాయలు గూడా ఇస్తా అని ఇంకా చెప్తా ఉన్నది. నేను ఈ మొక్కని చూపిస్తా ఉంటే. ఇదైతే కంద మొక్క అండి. కంద ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. కంద పిల్లలు చేసినట్టు మనకు డబ్బు గూడా అంత సంపద పెరుగుతదని పెద్దలు చెప్తా ఉంటారు గదా! అందుకే కంద మొక్కలు ఎక్కువ పీకేయగూడదు, పెరగనివ్వాలి అంటా ఉంటారు. కుండీలనే ఉంది గదా! పెరుగుతా ఉందని నేను గూడా అట్లనే ఉంచేసిన. అదేం పెంచి అంత పెరగదు గానీ అట్లున్నా గూడా మనకు పచ్చదనంగా ఉంటాయి గదా చెట్లు. ఈ విధంగానైతే చెట్లన్నీ పెట్టేసినామండి. ఇంకా తర్వాత వంట స్టార్ట్ జేయాలి గదా! అని ముందైతే రైస్ కడిగి పెట్టేసిన. ఇంకా గోంగూర చట్నీ చేసుకోవాలి. ఈరోజైతే గోంగూరతోటి టేస్ట్ చేయడమే నాకైతే ఎప్పుడు ఎప్పుడు అన్నం తిందామా అనిపించిందండి. ఎందుకంటే గోంగూర అంటే అంత ఇష్టం నాకు గోంగూర చట్నీ అంటే చిన్నప్పటి నుండి గూడా బాగా ఇష్టం. ఈరోజైతే ఇంకా రైస్ కుక్కర్‌లో బియ్యం కడిగేసి అయితే ఇట్లా ఓపెన్‌గానే పెడుతున్నా. ఎందుకంటే అంత పాత బియ్యం అయిపోయినాయి గదా! మొత్తం అన్నం అంతా పొంగి ఇట్లా ఇది ఇంకా రైస్ కుక్కర్ అంతా పాడైపోయినట్టయితే కిందికైతే పడతా ఉంది. పొంగిపోయిందంతా. అందుకే మామూలుగానైతే ఇట్లా కొంచెం క్లోజ్‌గా చేయకుండా అట్లనే పెట్టేస్తున్నా. మొత్తం అన్నం దగ్గరగా అయ్యే టైంలో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే గోంగూర అంతా క్లీన్‌గానైతే కడిగి పెట్టుకున్నా అండి. ఒక 4, 5 టైమ్స్ అయినా కడిగిన. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, ఇంకా ఉల్లిగడ్డలు, ఇంకా ఇవి వెల్లుల్లి, కొన్ని ధనియాలు గూడా తీసుకున్నా అండి. కొంచెం జీలకర్ర గూడా యేసుకోవాలి ఇంకా లాస్ట్‌లో. ముందైతే ఎండుమిర్చినైతే ఇంకా తొడిమెలైతే తీసుకోవాలండి. నేనైతే ఇంకా వాటితోటే చూపించిన. ఇంకా స్టవ్ వెలిగించి అయితే గిన్నె పెట్టుకున్న. ఎండుమిర్చి అయితే నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి లేవు అనుకుంటే నేను ఒక్కొక్కసారి కారప్పొడి గూడా వేసి అయితే చేస్తా. కానీ ఇప్పుడు ఎండుమిర్చి ఉన్నాయి గదా! మొన్ననే మిరపకాయలు ఇంకా ఎండవేసేటప్పుడు కొన్ని గూడా ఇంకా మామూలుగా క పాడైపోయినాయి, అట్లా నల్లగా అయినాయి అవి ఉంటాయి గదా! అవన్నీ అయితే తీసి పక్కన పెట్టేస్తా అని. ఇట్లా ఎప్పుడన్నా మనకు పచ్చళ్ళకి పనికొస్తాయి గదా అని. ఇంక ఇవన్నీ అయితే తొడిమెలు తీస్తున్నా గానీ, కాయలైతే కొంచెం మెత్తగా అయినట్టు అనిపించినాయండి. ఎందుకంటే ఇట్లా తొడిమెలు తీస్తుంటేనే తెలిసిపోతా ఉంది నాకు గూడా. నేను కవర్‌లో ఉన్నప్పుడు ఒకరోజైతే కవర్ ఓపెన్ జేషినా. అది ఇంక నేను అది క్లోజ్ జేయలేదు. అందుకేనేమో అని అమ్మతోటైతే చెప్తా ఉన్నా. కొంచెం వాతావరణం చేంజ్ అయితా ఉంటే ఇట్లాంటియయితే మెత్తగా అయితా ఉంటాయి గదా! అందుకే ఒకరోజు ఎండగొట్టినప్పుడైతే అవైతే మొత్తం ఎండలో వేయాలండి. ఎందుకంటే వర్షాకాలం బోయేసరికే ఈ మొత్తం పాడైపోతాయి అట్లనే మెత్తగుంటేనైతే. అవన్నీ తొడిమెలు తీసుకున్న తర్వాత నేనైతే ఆనియన్స్ గూడా కట్ జేస్తున్నా. ఇంకా అమ్మ అయితే వెల్లుల్లయితే పొట్టు తీస్తుంది. పచ్చడ్లో వేయడానికని వెల్లుల్లి. ఇంక ఈ లోపైతే గోంగూర అంతా కడిగి పెట్టేసిన. నీళ్ళైతే మొత్తం మడిచిపోతేనే కొంచెం పచ్చడలో ఇట్లా జిగురనేది ఉండది. నీళ్ళతోటుంటే ఇంకా జిగురులాగొస్తది గదా! అందుకే అవైతే కొంచెం నీళ్ళ ఇంకా మొత్తం పోయేటట్టయితే పెట్టేసిన. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇవి ఎండుమిర్చి అయితే వేస్తున్నా అండి. కొంచెంగానే ఫ్రై చేయాలండి. బాగా మాడిందంటే మొత్తం పచ్చడి టేస్టే చేంజ్ అయిపోతది. అందుకే కొంచెం దోరగా వేయించుకొనే తీయాలి. అప్పుడే మంచి స్మెల్ గూడా వస్తా ఉంది. ఇంకా మా పాప అయితే ఇల్లంతా ఒకటే స్మెల్ మమ్మీ తొందర చెయ్యి ఆకలైతుంది అని ఒకటే అరుస్తా ఉంది. ఇంకా నాకు గూడా అలానే అనిపించిందండి. తర్వాత కొన్ని ఆనియన్స్ గూడా వేయించిన. మామూలుగానే వేయించాలండి. బాగా గూడా వేయించకుండా. పచ్చి ఆనియన్ గూడా వేసుకోవచ్చు గానీ, చివర్లో వేస్తా. నేనైతే కొన్ని పల్లీలు గానీ, నువ్వులు గానీ వేస్తా. మామూలుగా కొందరైతే అలానే మొత్తం అది ఆకుతోటి గూడా జేస్తారు గానీ, గోంగూర ఆకుతోటే. నేనైతే కొన్నిగనే పల్లీలైతే వేస్తా. తర్వాత నేను 2 రకాలుగా చేద్దామని కొంచెం పచ్చిమిర్చిది గూడా ఏస్తున్నా అండి. ఎందుకంటే నాకు పచ్చిమిర్చిది ఇంకా బాగా టేస్ట్ అనిపిస్తది ఎండుమిర్చి కంటే. ఇంకా ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటది గదా! కొన్ని పచ్చిమిర్చితోటైతే ఏస్తా ఉన్నా. కొంచెం ఆకే ఒక చిన్న గిన్నెలాగా అయ్యేటట్టు. అందులో ఇంకా ఆనియన్ వేసిన, అందులో గూడా ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని ఇంకా అదొక సెపరేట్‌గా ఏస్తున్నా. ఇదైతే ఇంకా ఎండుమిర్చి కోసమని మళ్ళీ ఆకైతే నూనెలో వేయించుతున్నా. ఇందులో కొంచెం నేనైతే చింతపండయితే తడిపి వేసుకున్నా.
కానీ నేనెప్పుడైనా గోంగూర పచ్చడి చేసినా కొంచెం అయితే చింతపండు వేసుకుంటా. ఎందుకంటే ఇంకా పులుపు ఉంటది గదా! అప్పుడు ఇంకా బాగా టేస్ట్ అనిపిస్తదని నేనైతే అలానే వేస్తా ఉంటా. ఇంకా 2 ఆకులు ఇంకా వేయించేసరికి మొత్తం గంజి అడుగుబట్టినట్టు అయిపోయింది గదా! అందుకే ఇందులోనే సాల్ట్ అయితే వేస్తున్నా అండి. సాల్ట్ ఏస్తే కొంచెం ఇంకా వాటర్‌గొస్తది గదా అని. ఇదైతే పచ్చిమిర్చి పచ్చడా, ఇంకా ఎండుమిర్చి పచ్చడా 2 రకాలుగానైతే చేస్తున్నా అండి. ఇందులో వెల్లుల్లి గూడా వేసుకున్నా చూడండి. గోంగూర అంటేనే ఎవ్వరైనా ఇష్టపడతారండి. ఇష్టపడని వాళ్ళైతే ఉండరు. ఇది కొంచెం అడుగు పట్టినట్టు అయితుందని ఇందులోనే సాల్ట్ అయితే వేసిన. ఇంకా నేనైతే ఎక్కువ శాతం అయితే ఈ రాక్ సాల్టే వాడుతా ఉంటా. ఏమైనా ఇట్లా పచ్చళ్ళు గానీ, ఏమన్నా పులుసు కర్రీలు గానీ, సాంబార్ అట్లాంటి వాటిలల్లో. ఇంకా ఇందులో జీలకర్ర ఇంగా అవన్నీ వేసుకుంటేనే గదా మంచి స్మెల్ గూడా ఉంటది. టేస్ట్ గూడా ఉంటదండి పచ్చడనేది. ఇదైతే రోట్లో వేస్తే ఇంకా మంచి టేస్టొచ్చు గానీ, మనకు అంత వీలు లేదు గాబట్టి, నేనైతే మిక్సీ‌లోనే గ్రైండర్ జేత్తా. ఇదైతే ఇప్పుడు అన్నం అయితే దగ్గరైపోయింది. ఇంకిట్లా అయిపోయిన తర్వాత మొత్తం కదిపేసి మూత పెట్టేస్తే మంచిగుంటందండి. లేదు మనం మర్చిపోయి నార్మల్‌గా పెట్టేస్తే మొత్తం పొంగిపోతుంది. అందుకే దీన్నైతే జూసుకుంటూ ఉండుడైతుంది అన్నం అయ్యేసరికి. ఇంకిక్కడనైతే పచ్చడైతే రెడీ అయిపోయింది. మిక్సీ అయితే పట్టేసిన. ఇదైతే ఎండుమిర్చి పచ్చడ, ఇంకా పక్కనదైతే గ్రీన్‌గున్నదైతే పచ్చిమిర్చి పచ్చడ. ఇంకిప్పుడైతే అన్నం తినడానికైతే అన్నీ రెడీగా పెట్టుకున్నా. అన్నం రెడీ అయింది. ఇక్కడనైతే పచ్చిమిర్చి పచ్చడ, ఇంకా గడ్డ పెరుగు. ఇంట్లో చేసుకునే పెరుగేనండి. అందుకే మంచి టేస్ట్ అయితే ఉంటది. ఇంకా మార్నింగే పప్పు గూడా చేసినా అండి. ఇక టమాటాలు వేసి మామూలుగా కొంచెమే ఏసినా. పెసరపప్పు, టమాటా ఏషిందండి. ఇంక ఇదైతే గోంగూర చట్నీ అండి. చూస్తేనే నోరూరిపోతుంది. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి. ఒక 2, 3 డేస్ అయినా నిల్వ ఉంటది. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉంటే 1 వీక్ వరకైనా నిల్వనైతే ఉంటదండి. ఇక్కడనైతే నేను అన్నము, కూర ఇంకా పప్పులైతే వడ్డించుకుంటున్నా చూడండి. గోంగూర చట్నీ వేసుకొని కొంచెంగానైతే నెయ్యి గాని, నూనె గాని వేసుకుంటేనైతే మంచి టేస్ట్ అయితే ఉంటది. లేదు అంటే అట్లనే తినేయొచ్చు. వేడి వేడి అన్నంలో కొంచెం గోంగూర చట్నీ, ఇంకా నెయ్యి గాని, ఆయిల్ గాని వేసుకొని తినే ఉంటేనైతే మంచి టేస్ట్ అయితే ఉంటదండి. చూడండి ముందైతే నేను గ్రీన్‌గా ఉండే పచ్చడైతే కలుపుతున్నా అండి. పచ్చిమిర్చి పచ్చడ. నాకైతే పచ్చిమిర్చి పచ్చడ బాగా ఇష్టం. ఇంకా ఎండుమిర్చి దానికంటే. ఇంకా ఆనియన్స్ గూడా పచ్చివే కొన్నైతే కట్ జేసి అయితే వేసిన. ఎందుకంటే మనం తింటుంటే మధ్య మధ్యలో ఆనియన్ తింటుంటే గూడా మంచి టేస్ట్ అయితే ఉంటదండి. కానీ నేను కలుపుతా ఉంటే మా పాప అయితే "మమ్మీ ఇంక నువ్వు అలా కలపకు నాకైతే ఊరిలొస్తున్నాయి" అంటా ఉన్నది. చూడండి ఎంత అనిపిచ్చిందో. నాకైతే అమృతం గూడా పనికిరాదేమో అనిపిచ్చింది. ఈరోజు ఇంతే ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. అంతే ఫ్రెండ్స్. బాయ్.